ఇది నేను నమ్మలేకపోతున్నాను. అవును, మనం ఆలస్యం చేస్తున్న కొద్దీ బేబక్క ప్రమాదానికి మరింత దగ్గర పడినట్టే. నేను వెళ్ళి బేబక్కని తీసుకురానా? నమ్మదు. ఎవరు వెళ్ళి ఏం చెప్పినా నమ్మదు. మరెలా? మనం అర్జెంటుగా వెళ్ళి ఎస్ఐ గొట్టం గోపాలకృష్ణని కలవాలి. వాడు మనల్ని చూడగానే 10 లక్షలు అంటాడే. అవసరమైతే ఆంధ్రాలో ఉన్న బ్యాంకులను కొల్లగొట్టైనా సరే వాడి డబ్బు వాడు మొహన పారేద్దాం. ఏమైతే అదేంది, అర్జెంటుగా వెళ్ళి వాడికి విషయం చెప్పాలరా. పద, మన జమ్మలహాట్ను పరీక్షించుకుందాం. నువ్వు చెప్పేది నిజమా? అవునండి, మా ఆయన నన్ను చంపబోతున్నాడు. ఎందుకు? అది తెలుసుకోవాల్సింది మనవరా గొట్టం. ఒక్క విషయం అడుగుతాను, బాగా ఆలోచించుకుని కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. మీ ఆయన పేరేమిటి? దీనికి ఆలోచించటం దేనికి? మా ఆయన పేరు బీపీ శ్రీనివాసరావు. బీపీ ఇంటి పేరా? ఆయనకున్న రోగమా? మీరే నన్ను రక్షించాలి. ఎవరన్నా రేప్ చేయబోయారా? రేపు జరిగితే మనం రక్షించాల్సింది వాణ్ణి. ఏమైంది? మా ఆయన నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడండి. ఓ, నీది సేమ్ కేసా? అయినా హైదరాబాద్ లో భర్తలకి సడన్ గా భార్యను చంపేంత ధైర్యం ఎలా వచ్చింది అబ్బా? ఏ, మా మాటలు మీకు వేళాకులంగా ఉందా? లేదమ్మా, ఆవేశపడక తల్లి. ఇంతకీ మీ ఆయన పేరేమిటమ్మా? నాకు సిగ్గేస్తోందండి. అంత సిగ్గుపడిపోతే ఎలా తల్లి? మేమే ఓ పేరు ఫిక్స్ అయిపోతాం, కమల హాసన్. నా బ్రతుకంత అదృష్టం కూడానా? ఆ చచ్చినోడి పేరు బీపీ శ్రీనివాసరావు. వేళాకులంగా ఉందా? అది మా ఆయన పేరు. అది మా ఆయన పేరు కాదు. మా ఆయన పేరు. మా ఆయన పేరు అంటే కొంపదీసి ఆయనకిద్దరా? ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు. ఏమండి, ఆవిడొచ్చింది. రామ్మా, రా రా. ఏమిటి, మీ ఆయన కూడా నిన్ను చంపాలనుకుంటున్నాడా? అవునండి, మా ఆయన అర్జెంట్ గా ఎన్కౌంటర్ చేసి నన్ను రక్షించండి. ఏం పతిభక్తి తల్లి! ఇంతకీ మీ ఆయన ఎందుకు నేను చంపాలనుకుంటున్నాడు? ఆయనకు ఆల్రెడీ అక్రమ సంబంధం ఉందండి. అర్థమైంది, వీళ్ళతోటే కదా. ఏ తిక్క తిక్కగా ఉందా? ఐఎమ్ సారీ. ఇంతకీ మీ ఆయన పేరేమిటమ్మా? బీపీ శ్రీనివాసరావు. అవునా? అవునండి, ఆ పేరే. అయితే చంటి బుజ్జి మీకు కూడా చెప్పేశారా? చంటి బుజ్జినా? మధ్యలో వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళిద్దరు మా తమ్ముళ్ళు సార్. మా ఆయన నన్ను చంపబోతున్న విషయం చెప్పింది కూడా వాళ్లే. నాకు ఫోన్ చేసింది కూడా వాళ్లే. నాది సేమ్ డైలాగే సార్. నమస్తే సార్. సార్ సార్, నమస్తే సార్. మీకు నిజంగా 100 ఏళ్ళు నిండాయి. థ్యాంక్ యూ సార్. ఏమిటిలా వచ్చారు? ఒక దారుణం జరగబోతోంది సార్. ఏమిటో? హత్య, దారుణమైన హత్య జరగబోతోంది. బేబక్కన వాళ్ళు ఆయన చంపబోతున్నారు సార్. ఆయన పేరేమిటి? బీపీ శ్రీనివాసరావు. సార్, మీకెలా తెలుసు? ఇదిగో ఈ ముగ్గురు మీ గురించి చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. మీ రుణం ఎలా తీర్చుకోగలం? ఇంతకీ ఈ జంబలహాట్స్ ఎవరు? ఏమో. పుష్కరాల పెద్దక్క. మౌనవ్రతం చెల్లెమ్మ. ఆహా, ముగ్గురు ఫోన్ అక్కలు ఇక్కడే ఉన్నారా? అవును, మీకు విషయం చెప్పాలి. అసలు అంతకుడు ఎవరో తెలిసిపోయింది. అక్కలు మీకింకేం భయం అక్కర్లేదు. మీ భర్తలు నిర్దోషులమ్మా. ఓరి మీ అమ్మ కడుపులు మాడ. ఫోన్ చేసి పిటింగులు పెట్టింది చాలక ఎంత సింపుల్ గా నిర్దోషులు అని చెప్తున్నారా? మా నాన్న పేరు రామచంద్రుడు, మా తాత పేరు సత్యహరిశ్చంద్రుడు. రఘువంశం లాంటి వంశంలో పుట్టిన నేను నా భార్యను చంపుతానని ఎలా అనుకున్నావు రాస్కల్? నా భార్య అయితే నాకు ఏకంగా విడాకులే ఇచ్చేస్తానంది, లేదా కత్తితో పొడిచి చంపేస్తానంది. నాకు సంగీతకు ఇండీసెంట్ ప్రపోజల్, అదే అక్రమ సంబంధం అంటగట్టి నా ప్రాణాలు తోడేసిందనుకో. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. నాది సేమ్ డైలాగే. వాళ్లతో పాటు మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని మాత్రం క్షమించం. నరికి ముక్కలు ముక్కలు చేసి అవతల పారేస్తాం. నాది సేమ్ డైలాగ్. ఇక ఈ విషయం నాకు వదిలేయండి. ఇప్పటికే చంటి బుజ్జిల పైన 100కు పైగా కేసులున్నాయి. అన్నిటి కలిపి 1000 ఏళ్ళు శిక్ష వేయండి సార్. ముందు బేబక్కని రక్షించండి. ఈ గొట్టంతో పెట్టుకుంటే చేయిస్తాను. అయితే మళ్ళీ పీటీ విషయం. ఈ పోలీసులు ఫేసులు చూసినప్పుడే అనుకున్నాను ఆ దొంగ వేధులు పారిపోతారని. వాళ్ళు పారిపోతారు, మేము మాత్రం ఎక్స్పెక్ట్ చేసామా? వీళ్ళని నమ్ముకుంటే లాభం లేదు. మనం వెళ్ళి ఆ రాస్కల్స్ ని పట్టుకుందాం. పదండి, పట్టుకోండి చూద్దాం. జై బోలో భారత్ మాతాకి. ఎక్కడికి రా? వాళ్ళు పరిగెత్తినట్టు మనం పరిగెత్తే కాపీ చేసినట్టు ఉంటుంది. నిజమా బాబాయ్? డిగ్నిఫైడ్ గా నడుచుకుంటూ వెళ్దాం. పట్టుకోండి, పట్టుకోండి, దొంగలు పారిపోతున్నారు, పట్టుకోండి. రే బుజ్జి, ఒరే ఒరే ఒరే, మనం ఇప్పుడు అరటిపళ్ళు తింటున్నాం. నేను డేటింగ్ చేస్తున్నాను, నేను తినను. నా కర్మ, నేనే తింటానులే. ఇందా తిను. తినరా. ఎక్కడ ఇల్లు? పట్టుకోండి. ఇదిగో ఎదురుగా పెద్ద గుంపు వస్తుంది. 500 రూపాయలు ఇస్తున్నాను. రండమ్మా రండి. ఏ చీరత్తున 5 రూపాయలే. రండమ్మా, ఏ చీరత్తున 5 రూపాయలే. నిజంగా రండి.
నైలక్ చీరలు ఉన్నాయి, పట్టు చీరలు ఉన్నాయి. ఏ చీర ఎత్తున 5 రూపాయలమ్మా. ఈ చీర మీకు బాగుంటది. ఈ కలర్ నువ్వు తీసుకో. ఈ చీర నీకే. చీర 5 రూపాయలంట. మీ ఆవిడ కూడా తీసుకోరా. నువ్వే శాంతి బాబాయ్. ఈ చీర ఇది బాగుంటది. అవతల వాళ్ళు పారిపోతాడు. పట్టుకుందాం పదండి పదండి పట్టుకుందాం పదండి. ఈ పరిస్థితుల్లో క్రికెట్ ఆడతావా? ఈ పరిస్థితుల్లోనే మనం ఆడాలరా. సరే. త్వరగా వేరా. ఏ బియా ఇది 6. సారీరా, నీకు తగులుతుంది అనుకోలేదు. సారీరా. ఒరే కొట్టాం, వీళ్ళు నడుస్తున్నారు, మనం పరిగెత్తాం. అరే బేబక్క రేవక్క, రేవక్క, రేవక్క ఆగు. ఈ టాప్ ఫ్లోర్ లోనే నీకోసం మంచి పెంట్ హౌస్ కట్టబోతున్నా. నమస్తే సార్. నమస్తే సార్. అంతా రెడీ అయినా? గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం బాబు. ఇంకా లిఫ్ట్ రెడీ కాలేదుగా, కాస్త శ్రమ పడక తప్పదు. అదిగో పట్టుకోండి. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. తొందరగా అయ్యో పట్టుకో పట్టుకో. ఇక మన పని జంబల హాటేరు. అందరూ దయచేసి నా మాట వినండి. ఇంకే వింటారా? పైన బేబక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏంటి బేబక్క? నేను ఆమెను రక్షించుకోవాలి. ముందు నీ సంగతి నువ్వు చూసుకోరా. రామదాసు, ఆళ్ళు నా బాకీ తీర్చాకే నీ పగ తీరేది. అరే గొట్టం, ఈ దెబ్బతో నువ్వు ఫినిష్ రా. వాళ్ళిద్దరిని చంపే హక్కు నాది. నో, వాళ్ళని చంపే హక్కు నాకే ఉంది. అది సేమ్ డైలాగ్. నా కట్టొస్తే ఒక్కడిని కూడా బ్రతకనవను. హలో, మరి అంత రెచ్చిపోకు. మా పని పూర్తయ్యేదాకా బుజ్జి చంటేల మీద మస్కిటో కూడా వాడటానికి వీల్లేదు. మూతరాజు గారు, ఇదే ఎక్స్ట్రా అంటే. ఐఎమ్ సారీ, ఐ కాంట్ లీవ్ దట్ ఇడియట్స్. ఈవెన్ ఐ టు. తెలుగులో నాది సేమ్ డైలాగ్. ఆగండి సార్. మేము చేసిన పనుల వల్ల మమ్మల్ని ఏమైనా చేసే హక్కు మీకుంది, కానీ నన్ను చంపే హక్కు మాత్రం ద గ్రేట్ రామదాస్ గారికి ఇస్తున్నాను. నేను మాత్రం కొత్త చేతిలోనే చేస్తాను. నీ చావు నువ్వు చావు, నన్ను మాత్రం రామదాస్ గారే చంపాలి. ఇట్స్ ఆల్ రైట్. లక్షలు ఇస్తారని మోసం చేశాడు ఆయన్ని. నన్ను చంపే హక్కు, అధికారం అన్ని ఆయనకే ఉన్నారు. ఒరే, నిన్ను చంపితే ఎన్కౌంటర్ కింద ఆయన బొక్కలు వేస్తారా? అందుకే ఆ అవకాశం నాకిమ్మంటున్నాను. నేను మాత్రం గాజులు తొడిగించుకున్నానా? నాది సేమ్ డైలాగ్. ఓకే ఓకే, మేము మీ అందరికీ ద్రోహం చేశాం, కానీ బ్యాడ్ లక్ ఏమిటంటే మమ్మల్ని ఒక్కరే చంపాలి. ఎవరా మగాడు? ఎవరు? హూ ఇస్ దట్ మ్యాన్? ఇంకెవరు? పర్సనాలిటీ లేదు గాని నేనే. నేనంటే నేనే, వన్ అండ్ ఓన్లీ ఐ. నాది తెలుగులో సేమ్ డైలాగ్. మళ్ళీ అదే కన్ఫ్యూజన్. ఈ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో కప్పు గెలుచుకునేది ఎవరు మీరే తెలుసుకోండి. నువ్వే అంపైర్. ఇక పోరాటం సాగించండి, పోరు మొదలెట్టండి. జంపర్ హాట్! అయ్ బాబోయ్, ఇంత పై
ఎందుకండి నా కళ్ళు తిరుగుతున్నాయి. నువ్వింకా ఎంతో పైకెళ్లాల్సిన దానివి. ఇది పోరు. ఆహా, ఇది సిక్సర్. వారే వా, ఏం దెబ్బ కొట్టావు. మా ఆయన కొడతావేంట్రా? చేతులు పడిపోదు. ఇదే మాస్టర్ బెడ్రూమ్. అక్కడే కొట్టు. అబ్బా, చెప్పిన చోటే కొట్టింది. వీర దెబ్బ కొట్టింది. ఆడు గిలగిల గిలగల కొట్టుకుంటున్నాడు. నువ్వు అశ్వరి నా చెప్పవు కాదమ్మా, అశ్వరి నీ చెప్పవి. చిప్పతో కొట్టువాణ్ణి. ఏసేరమండి. నో, వదలొద్దు. కొట్టుకోండిరా, బాగా కొట్టుకోండి. నాకేంటి, వీర కొట్టుడు కొట్టుకోండి, పిచ్చ కొట్టుడు కొట్టుకోండి. నీలాంటి నీచుడితో ఎన్నేళ్లు కాపురం చేసినందుకు నా మీద నాకే అసహ్యిస్తుంది. కూతురు లాంటి చిత్రని దారుణంగా అనుభవించిన నిన్ను. ఏమిటి ఏమిటి నువ్వు అనేది? నార్మీ, ఇంకా నటించుకో. నా చెల్లెలి డైరీ చదవగానే నీ కిరాతకం అర్థమైపోయింది. నీ అసలు రూపం ఏమిటో నాకు బాబాయ్ తెలిసిపోయింది. బొంబాయిలో వ్యాపారం చేస్తున్నానని చెప్పి ఇక్కడ మరో ఆడపిల్లతో కులుకుతున్నావా? నువ్వు బతకడానికి వీల్లేదు. నువ్వు చావాలి, చావు. నిజమే, చంపు, కాల్చి చంపు. ఎక్కడ ఎక్కడ చంపు. కమాన్ కిల్ మీ. చెయ్యేమిటి అలా వణుకుతుంది? ఇక్కడ భార్యలు భర్తలను చంపలేరు, భార్యల్ని చంపుతారు. గొట్టం గొట్టం నీకు ప్రమోషన్ వస్తుందా? వీడు ఇంకా అవుట్ అవ్వలేదా? నా నుంచి తప్పించుకోలేరా బుజ్జి. ఇక లాభం లేదురా. ఈయన తమ్ముడిని చంపిన వాడి ఫోటోని ఇచ్చారా? ఫోటోనా? ఫోటో ఇదిగోండి సార్. తీసుకోండి సార్. ఖచ్చితంగా వీడేనా? మీ మీద ఒట్టు సార్. ఓకే, అయితే మీరు వెళ్ళిపోండి. రావే అవుట్. అయిపోరా రే, అయిపో.